మా అక్క అర్హాన్ కొంచెం వర్కౌట్ చేశారనమాట. నేను యాక్చువల్లీ అయాన్తో అలా వర్కౌట్ చేస్తుండే కదా. मैं बच्चे का गर्दन దుఃఖం వస్తేనే ఉన్న సంతోషానికి వాల్యూ ఇస్తారు అందరూ. ఎప్పుడు సంతోషంగా ఉంటే సంతోషానికి వాల్యూ ఉండదు. కరెక్ట్. కానీ కొద్దిగా దుఃఖం వస్తే తట్టుకోలేము. దుఃఖం అంటేనే ఇలా వచ్చేస్తుంది. ఇంకేం కావాలే చాలే ఇది చాలే. నాలాగా ఎంతమందికి సీ ఫుడ్ అంటే ఇష్టం కానీ అది వండుతున్నప్పుడు ఆ వాసన అంటే అస్సలు పడదు. నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు. ఎంత ఫుల్ హెడ్ ఏక్, బ్యాక్ ఏక్, లెఫ్ట్ లెగ్. సో ఐ కెన్ ఫీల్ దట్ ఇట్స్ అ గ్యాస్ ఇష్యూ. ఖతాబీ నేనేమంటానంటే వాడికి తినిపించేటప్పుడు నీకు ఆకలి వేసినా వేయకపోయినా 2 ముద్దలు తినేస్తే నీ బ్రెయిన్ ఏమన్నా అలర్ట్ అవుతుందంటే నేను తినేసా, నా డిన్నర్ అయిపోయింది, ఓకే లెట్ మీ రిలాక్స్ అన్నట్టు ఉంటుంది. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. సరా ఇవాళ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇవాళ బయలుదేరి మా ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఐ థాట్ వై నాట్ జస్ట్ టేక్ ద కెమెరా అవుట్ అండ్ వ్లాగ్. మా మీరు ఇప్పుడే పడుకున్నాను అనమాట. ఓకే బేబీ. అయితే కాసేపు ముందు మా అక్క అర్హాన్ కొంచెం వర్కౌట్ చేశారనమాట. నేను యాక్చువల్లీ అయాన్తో అలా వర్కౌట్ చేస్తుండే కదా. मैं बच्चे का गर्दन हो गया खत्म. वाओ 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 वाओ. ఓకే. సో నాకు మా అక్కని అర్హాన్ని చూసినప్పుడు ప్రతిసారి నేను అయానే కనిపిస్తూ ఉంటాము. అలా మా అక్క అండ్ అర్హాన్ బాగుంటుంది అల్హమ్దుల్లా. ఇప్పుడు మా అర్హాన్ ఈ జంపింగ్ జపాంగ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఆల్సో వీ హ్యావ్ మా కజిన్ ఇవాళ వస్తున్నారు ఇంటికి. మీరు కనుక మా యూరోప్ ట్రిప్ చూస్తుంటే మేము బెల్జియంలో మినీ యూరోప్ వెళ్ళాం కదా, ఆ కజిన్ వస్తున్నారు అనమాట. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోయి ఉంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. సో మా అక్క మా బావ వాళ్ళు వస్తున్నారు. బట్ దిస్ వీడియో ఇస్ నాట్ అబౌట్ దెమ్. దిస్ వీడియో ఇస్ జస్ట్ అ డే ఇన్ మై లైఫ్. అండ్ మా రోజు ఎలా ఉండబోతుంది ఇవాళ కానీ రేపు కానీ నేను ఎప్పుడు ఎక్కడ ఎండ్ చేస్తాను, ఏమేమి చూపిస్తాను తెలుసు. సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. అస్సలాము అలైకుం మమ్మీ. వాలేకుం అస్సలాం. చెప్పండి, ఏమైనా కంటెంట్ ఇవ్వండి మా వాళ్ళకి. అసలు ఏం మాట్లాడేంటి మా ఛానల్లో. నమస్తే అందరికీ, వాళ్ళు మా ఫ్యామిలీ అందరికీ బిలేటెడ్ దివాళీ శుభాకాంక్షలు. బోలో పూరా. బిలేటెడ్ దివాళీ శుభాకాంక్షలు. అందరికీ థ్యాంక్ యూ. సంతోషము, ఆరోగ్యంగా ఉండాలి. ఆయురు నాకే రాదులేదు ఎందుకు. ఆరోగ్యముగా హ్యాపీగా సంతోషంగా ఉండాలి. దుఃఖం అనేది ఎవరికి దగ్గర రావద్దు, ఎవరి దిష్టి ఎవరికి తగలద్దు. దిష్టి తగలకూడదు, కానీ దుఃఖం వస్తేనే ఉన్న సంతోషానికి వాల్యూ ఇస్తారు అందరూ. ఎప్పుడు సంతోషంగా ఉంటే సంతోషానికి వాల్యూ ఉండదు. కరెక్ట్. కానీ కొద్దిగా దుఃఖం వస్తే తట్టుకోలేము. దుఃఖం అంటేనే ఇలా వచ్చేస్తుంది కన్నీర్లు. కానీ స్ట్రాంగ్ దుఃఖం రాకూడదు. నీడ ఎండ ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ అంతే. హాయ్ మిస్టర్. ఇదిగో మా జీజు ఈ లుక్లో ఎంతమందికి ఆర్ మాధవన్ లాగా అనిపిస్తున్నారు అంటే మా అక్కకు ఆబ్వియస్లీ, నాకు కూడా ఆల్రెడీ మా బావగారికి ఆఫీస్లో చాలా మంది అమ్మాయిలు ఫుల్ దిష్టి పెట్టేస్తున్నారంట. జీజు ఆఫీస్కి అందుకే వెళ్తున్నారా మీరు? తెలుగులో మాట్లాడాలి, తెలుగు ఛానల్ కదా. తెలుగు మాట్లాడుతున్నాను, మాట్లాడండి. इनकेम गाओ. चीची क्या? ऐसे नहीं, मतलब आपके गर्ल्स के लिए नहीं, ऐसे नॉर्मली गाओ, मतलब गर्ल्स है. इनकेम कावाले चाले इदी चाले, वही है ना? करेक्ट है. आगे का नहीं आता मुझे, लिरिक्स भूल गया मैं. ఓకే, థ్యాంక్ యూ. సో మేము యాక్చువల్లీ వినిది హాయ్ అర్హాన్ హెయిర్ కట్ కోసం ఫస్ట్ కట్కి వచ్చాము. అండ్ ఫస్ట్ కట్ ఇస్ వన్ ఆఫ్ అవర్ క్రియేటర్స్ సలూన్ అనమాట, శ్రీమై రెడ్డి. చాలా మందికి తెలిసే ఉంటారు. లెట్స్ గో. సో దట్స్ ఫస్ట్ కట్. హాయ్. They have this beautiful play thingy. Arhan, where are you sitting, baby? What is this? Car. A racing car? You like it?
You like this salon? Yes? Next time say first girl? Sure, done. Cutie! Cutie patootie! Tiki tiki tutu! Tiki tutu! Yes, she's stupid! Time. Mama, వైపులు. ఫైనలీ హెయిర్ కట్ చేసుకుని ఇంటికి వచ్చాము. అర్హాన్ ఇస్ లుకింగ్ స్మార్ట్. ఆమెను వదిలేసాను నేను బికాజ్ ఆమె వాజ్ స్లీపింగ్. మమ్మీ వాళ్ళ ఇంట్లోంచి బయలుదేరే ముందు ఇక్కడే డిన్నర్ చేసి బయలుదేరుతున్నాము. అండ్ ఇవాళ మా మమ్మీ లంచ్లో బిర్యానీ చేశారనమాట. టటా టటా బికాజ్ మా అక్క వాళ్ళు వస్తున్నారు. ఏ క్యా ఓ క్యా ఓకే. సో ఆల్రెడీ తీసేసి డబ్బాల్లో వేసేసారనమాట. మధ్యాహ్నం చేశారు బిర్యానీ, చాలా డెలిషియస్గా ఉంది కాబట్టి డిన్నర్ కూడా అదే చేస్తాను. అదర్వైజ్ వీ హ్యావ్ ప్రాన్స్ ఫర్ డిన్నర్. నాలాగా ఎంతమందికి సీ ఫుడ్ అంటే ఇష్టం కానీ అది వండుతున్నప్పుడు ఆ వాసన అంటే అస్సలు పడదు? ప్లీజ్ కామెంట్స్లో తెలియచేయండి. ఐ లవ్ ఈటింగ్ ప్రాన్స్, బట్ ఒకవేళ అది వండుతున్నప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, ఆ వాసన కనుక నాకు వచ్చేస్తే ఇంకా నేను అది తినలేను అనమాట. వండాక నేను వచ్చాను, అది ఆల్రెడీ వండి ఉంది, లేదా నేను వండుతున్నప్పుడు నేను వాసన మిగిలిందంటే ఐ వుడ్ లవ్ టు ఈట్. బట్ ఇవాళ మధ్యాహ్నం అది వండుతున్నప్పుడు, అంటే అదే మార్నింగ్ అది మధ్యాహ్నం కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు తిప్పేసింది అనమాట. ఇంకా అవ్వట్లేదని తినట్లేదు అనమాట. బిర్యానీ ఇస్ డెలిషియస్. సో బిర్యానీ తింటున్నాను. ఇవే ఇప్పుడు తినేసాక బయలుదేరుతాము. అర్హాన్ వచ్చేసి మా అక్క వాళ్ళతో, అంటే బిన్నీ దీది వాళ్ళు వచ్చారు కదా, బిన్నీ దీదిని మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. బికాజ్ వాళ్ళ ఇల్లు రెనోవేట్ చేశారు. లాస్ట్ టైం వాళ్ళ ఇండియా వచ్చినప్పుడు మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండే. మా అక్క వాళ్ళు అప్పుడు యూఎస్లో ఉండే అనమాట. సో ఇప్పుడు మొత్తం రెనోవేట్ అయింది కదా, హౌస్ అంతా మారింది, వచ్చి చూడండి అంటే మా అక్క అక్కడ తీసుకెళ్ళింది. సో వాళ్ళందరూ అటు వెళ్ళారు. సో ఇదే టైంలో తినేచ్చు అని చెప్పి ఇంకా నేను తినేస్తున్నాను. తినేసి ఇంకా వీ హ్యావ్ టు సీ బై ద వే గన్నా జ్యూస్ ఆర్డర్ చేసుకున్నాం అందరం. అది తాగేసి అప్పుడు బయలుదేరుతాం. ఆ టైం కరెక్ట్ బెడ్ టైం అవుద్ది. అర్హాన్ కార్లో పడుకుని పోతాడు. బయలుదేరే ముందే ఆమెని నర్స్ చేస్తాను బికాస్ ఐ డ్రైవ్ అండ్ నేను అలా టాప్ ఫీడ్ ఏమి ఇవ్వను. నేను ఎక్స్ప్రెస్ చేసిన పాలు ఎక్స్ప్రెస్ చేసి పెట్టుకుంటాను. ఇంతవరకు ఉన్నవన్నీ డొనేట్ చేస్తాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఏం ఎక్స్ప్రెస్ చేసి పెట్టుకోలేదనమాట. సో కమ్ వాట్ మే నేనే డైరెక్ట్గా ఫీడ్ చేయాలి కాబట్టి ఫీడ్ చేసేసి బయలుదేరుతాం. సో దట్ ఆమె రహాన్ ఇద్దరు కార్లో పడుకుంటారు. ఇంటికి వెళ్ళాక ఇట్ విల్ బి మీ టైం. అండ్ ఆ టైం కరెక్ట్ బిగ్ బాస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే వాళ్ళు పడుకున్నాక నేను కాస్త రిలాక్స్ అయ్యాక కుదిరితే చూస్తాను, లేకపోతే ఐ మైట్ జస్ట్ ఎండ్ అప్ క్రాషింగ్. సరే ఇప్పుడే తింటాను, చాలా బాగేస్తున్నాను కాబట్టి లెట్స్ హ్యావ్ అవర్ ఫుడ్. బహుత్ బాగా కడుతూనే చాలా బాగుతున్నానా? చాలా బాగా కరెక్ట్ ఉండేదే చెప్తున్నారు. ఎంతైనా కాకి పిల్ల కాకి ముద్ద అంటారు కదా, అలా నేను ఏం మాట్లాడినా కంటెంట్ ఉన్నా లేకపోయినా మా మమ్మీ కదా, బట్ నాకు కుదిరినంత వరకు ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ వేసినాను. సో త్వరలో మా అమ్మీ కూడా సాలిడ్ స్టార్ట్ చేయబోతున్నాడు. త్వరలో అంటే ఇక 2 months ఉంది, బట్ చూస్తూ 4 months అయిపోయినాయి. ఐ డోంట్ బిలీవ్. ఎనీవే అల్హమ్దుల్లా పిల్లలు ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళకి నాకు కుదిరినంత వరకు నేను బెస్ట్ చేయాలి ఇన్షాల్లా. ఓకే లెట్స్ హ్యావ్ బిర్యానీ నౌ. 2 days later. లిటరలీ గైస్ 2 days తర్వాత కెమెరా తీస్తున్నాను. ఆనెస్ట్లీ ఐ హ్యావ్ నాట్ బీన్ కీపింగ్ వెల్. అంటే ఆ రోజు అల్హమ్దుల్లా సేఫ్గా ఇంటికి వచ్చాము అండ్ ప్లాన్ చేసినట్టు ఇద్దరు పిల్లలు పడుకుండిపోయారు కార్లో. అండ్ నిన్న లేచి అర్హాన్ స్కూల్కి వెళ్ళాడు. ఇవాళ అర్హాన్ని స్కూల్కి పంపించలేదు బికాస్ కొంచెం జలుబు ఉంది. రన్నింగ్ నోస్ లేదు, ఏం లేదు, బట్ కొంచెం ఫ్లమ్ ఉంది, కాఫ్ చేస్తున్నాడు. సో ఎందుకులే లెట్ హిమ్ రెస్ట్. కొంచెం ఇంట్లో ఉండి నెబులైజర్ తీసుకొని టైంకి ఫుడ్ తింటారు. స్కూల్లో హీ ఈట్స్ వెల్. అంటే వాళ్ళ టీచర్ అయితే చెప్తారు దట్ అర్హాన్కి ఫుడ్తో ఎలాంటి ఇష్యూస్ లేవు, చక్కగా తింటాడని. బట్ స్టిల్ ఏంటంటే ఇంట్లో ఉంటే నాకు తెలుసు ఎంత తింటున్నాడు, ఏమేమి తింటున్నాడు, ఎంత న్యూట్రిషియస్ తింటున్నాడు అవన్నీ ఉంటుంది కాబట్టి ఒకరోజు ఇంట్లో పెట్టుకొని ఐ కెన్ మానిటర్ హిమ్ అనుకున్నాను. అండ్ కట్ చేస్తే నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు. ఎంత ఫుల్ హెడ్ ఏక్, బ్యాక్ ఏక్, లెఫ్ట్ లెగ్. సో ఐ కెన్ ఫీల్ దట్ ఇట్స్ అ గ్యాస్ ఇష్యూ. నార్మల్గా పోస్ట్ డెలివరీ మిస్టర్ పాపా పాపు హాయ్ బోలో చలో
సో బేసిక్గా పోస్ట్ డెలివరీ గ్యాస్ అనేది నార్మల్, మనకి బ్లోటింగ్ అవుతుంది అదంతా ఉంటుంది, విచ్ ఇస్ ప్రిటీ నార్మల్. సో అదే అనుకున్నాను, బట్ దెన్ దిస్ సీమ్స్ టు బి లిటిల్ డిఫరెంట్. సో ప్రొఫెషనల్ గ్యాస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్దామని డిసైడ్ అయ్యాను. సో అందుకే నేను అనుజాన్ బయలుదేరుతున్నాము యశోద హాస్పిటల్కి. యశోద హాస్పిటల్లో డాక్టర్ సంతోష్ అని గ్యాస్ట్రాలజిస్ట్ ఉన్నారు. మా అక్క ఆల్రెడీ ఆ డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నారు. సో అక్కడే ఒకసారి వెళ్ళి చూపించుకుందాము. వాట్స్ ద ఇష్యూ అంటే, నాకు మొన్న వెళ్ళినప్పుడు డాక్టర్ సమత ఏం చెప్పారంటే, మనం ఏజ్ అవుతున్న కొద్దీ కొన్ని మనం డైజెస్ట్ చేయలేము, మెయిన్లీ మిల్క్. నేను చక్కగా తాగుతాను. పొద్దున ఒక 400 ml, సాయంత్రం ఒక 400 ml, సమ్ టైమ్స్ ఇన్ ద మిడిల్ ఈవినింగ్ ఒక 400 ml, ఆల్మోస్ట్ 1 లీటర్ ఆర్ 1 లీటర్ పైకి తాగేస్తాను అనమాట. సో అంత పాలా అని షాక్ అయ్యారు డాక్టర్. నాకు ఎందుకో పాలు ఇట్స్ లైక్ మై గో టు అనమాట. నేను మీల్స్ అయినా తినడం మానేస్తాను, బట్ మిల్క్ కావాలి, అలా ఉంటుంది నాకు. ప్లీజ్ ఇగ్నోర్ ద మిక్సీ సౌండ్. సో అదనమాట. సో అందుకే ఒకసారి వెళ్ళి చూపించుకున్నాము. ఇప్పుడు కొంచెం బెటర్ ఫీల్ అవుతున్నాను, ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్అప్ అయ్యాను కాబట్టి. అదర్వైజ్ తల నొప్పి అన్నది లెవెల్. నేను అసలు ఏం చేయలేకపోయాను. అఫ్కోర్స్ అంటే కొంచెం అర్హాన్ స్టఫ్ అదంతా ఉంటే రూమ్ క్లీనప్ చేసి అదంతా సార్ట్ చేసాము. ఇంకా కొన్ని మిస్లేనియస్ యాక్టివిటీస్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ సర్విస్తే అయిపోద్ది. బట్ ఇప్పుడు మా రూమ్ పరిస్థితి ఇలా ఉందనమాట. కొంచెం ఇక్కడంతా కూడా మా అర్హాన్ టాయ్స్ ఉండే అవన్నీ సర్దిసాను. నా వర్క్ డెస్క్లో నా సామాన్లు ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ మా అర్హాన్ టేబుల్ మీద కొన్ని స్టఫ్ ఉన్నాయి, విచ్ ఐ నీడ్ టు కైండ్ ఆఫ్ ఆర్గనైజ్. ఇంత సౌండ్ కదా, ఐ డోంట్ నో ఆడియో వచ్చిందా రాలేదా. ఎనీవే వెళ్దాం, బయలుదేరదాం, లెట్స్ గో. షను బాయ్. Bye, Mama. Bye, Pupu. Bye, Daddy. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఫన్. పిల్లలు స్కూల్కి వెళ్ళారు అని మీరు రిలాక్స్ అవ్వకుండా 1 more on you. అంటే రిలాక్స్ ఆఫ్టర్ 2 o'clock కదా, ఆ అరగంటే మళ్ళీ వచ్చేస్తారు. సో ఓకే, ఏం లేదు, సమీర ఉంటే డివైడ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఫుల్ ఫోకస్లో ఉండాలి అంతే. ఓకే బాయ్ తబస్సుమ్, బాయ్ అర్హాన్. టేక్ కేర్ బేబీ, టేక్ కేర్ ఆఫ్ దాदी అండ్ పుప్పు. ఓకే Okay, Mama. యూ టు టేక్ కేర్ మమ్మా. బోలో బోలో జల్దీ. ఖతాబీమ్. ఓకే మేము వచ్చి అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము. ఐ టోటలీ ఫర్గాట్ నేను బ్లాక్ చేస్తున్నాను అనే విషయం. లిటరల్గా ఎలా ఉందంటే, కూర్చొని ఎక్కడైనా ప్రెస్ అవుతే బాబు వస్తుంది, అంత గ్యాస్ ఉందని ఫీలింగ్ వస్తుంది. ఐ డోంట్ నో, డాక్టర్ని కలిస్తే కానీ మనకి ఏంటి సిచ్యువేషన్, ఏంటి ప్రాబ్లం, ఏంటి ఏమని తెలియదు. అవసరమమ్మా నా గ్యాస్ కాస్త మా అమ్మ కూడా వచ్చింది. ఓకే 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 గుడ్. ఆమెకు దూదు టైం, నెక్స్ట్ మా టర్నే. బట్ వెళ్ళక ముందు ఒకసారి నర్స్ చేసేస్తే కంఫర్టబుల్ అయిపోతుందని అదనమాట. స్పైడర్మ్యాన్, స్పైడర్మ్యాన్. आपके फ्रेंड शिविर पूछे, सिट कर दिए. आपके फ्रेंड आपके मैम पूछे क्या हुआ, कहीं की नहीं अंग्रेज आज सिट करेगा तो देखो. वाह वेरी गुड. My school is The next day. Ta-da guys, it's the next day and మా ఆమెర్ పడుకున్నాడు అనమాట. నిన్న వ్లాగ్ చేద్దాం అనుకున్నా, ఎంతో వ్లాగ్ చేద్దాం అనుకుంటా, బట్ అసలు ఏం కుదరట్లేదు. ప్రస్తుతానికి మా అర్హాన్ బట్టలు ప్రెస్ చేస్తున్నాను అనమాట. అయితే వెళ్ళి మా అత్తగారితో మాట్లాడదాము. లెట్స్ గో. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. వీడియో నేను స్టార్ట్ చేసి గత 3 రోజులుగా మీలాగా సాగరిస్తూ ఏం చాలా అర్థం కాదు. మెయిన్ రీజన్ ఏం తెలుసా అండి, పిల్లలు. వాళ్ళని అలా పంపించాము అనుకునే లోపు వేరే పనులు మేము చేసుకొని కొంచెం అట్లా 2 నిమిషాలు మేము ఫ్రెష్ అయ్యి ఇలా భోజనం చేసి కూర్చున్నా వాళ్ళు వచ్చే టైం అయిపోతుంది. ఇంకా వాళ్ళు ముందులాగా మాకు వీడియోస్ తీసుకోవడానికి అలౌట్ చేయట్లేదు. అల్లరి చేస్తున్నారు, లేకపోతే నుంచోట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. అంటే వాళ్ళు రికార్డ్ చేయకుండా మనం మాట్లాడనివ్వట్లేదు. నో 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 అంటున్నారు. సో అస్సలు కుదరట్లేదు, అవ్వట్లా. అవును. సో అలాగా మీలాగా మొన్న మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళానా,
వీకెండ్కి వెళ్ళాను కాదు, మండేకి వెళ్ళాను, ట్యూస్డే వచ్చాను. ట్యూస్డే వస్తున్న రోజు స్టార్ట్ చేశాను, వెనస్డే అయింది, థర్స్డే అయింది, ఫ్రైడేకి వచ్చాము, ఇంకా వీడియో అవుతూనే ఉంది. ఏం రికార్డ్ చేయాలి అర్థం కాదు. సరే ఏమైనా కెమెరా పెట్టుకొని నేనే మాట్లాడుతున్నా, ఎంత మాట్లాడతాము. ఒకటి మా అత్తగారు చెప్పినట్టు అవ్వట్లేదు, రెండు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సో నేనేంటంటే వీళ్ళే మనకి ఏమైనా సజెషన్ ఇస్తే మీరు ఈ టాపిక్ పైన మాట్లాడండి, మీ ఛానల్కో నా ఛానల్కో. చాలా కష్టం తల్లి వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడం, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. సరే దాంట్లో వీలైనది మేము పికప్ చేస్తాము, అది ఎప్పుడో ఒకసారి చేయగలం, కానీ అలా కష్టం. సో నేనేమంటానంటే నా సజెషన్ ఏంటంటే మనకి ఎప్పుడు తోస్తే ఎట్లా తోస్తే మనకి ఏది మంచిగా అనిపిస్తే మనకి హార్ట్కి వాళ్ళకి ఇది నచ్చుతుంది అనిపించింది మనం చేయాలి. అది లేట్ కావచ్చు, ఎప్పుడైనా తొందర కావచ్చు, నచ్చితే చూస్తారు కదా, అంతే కదా. కరెక్ట్. అయితే నిన్న నేను గ్యాస్ట్రిక్ ఇష్యూ అవుతుందని డాక్టర్ దగ్గరికి వెళ్తున్నానని చెప్పాను. అవును. సో డాక్టర్ చెప్పాను, వీడియో రికార్డ్ చేశానో లేదో కూడా గుర్తులేదు, అట్లుంది మన పరిస్థితి. సో బేసిక్గా కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు, మిల్క్ ఒకటి మార్చి ట్రై చేయమన్నారు. అంటే మిల్క్ బ్రాండ్ కాదండి, ఇంకొకటి ఏం చెప్పు, మిల్క్ చెప్పారు, టైంకి తినమన్నారు. అది ఇంపార్టెంట్. లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ లేట్ చేయకుండా బ్రేక్ఫాస్ట్కి అట్లీస్ట్ సీరియల్స్ కానీ ఏదైనా లైట్గా అయినా వెంటనే తినేసేయమన్నారు. తింటున్నాను, బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ సంహవ్ అండి, అంటే నేను కూడా కొంచెం వెంట పడుతూ ఉంటాను, నాకు పనులు అవ్వాలి, రా తిను అని వెంట పడతాను. కాబట్టి అటో ఇటో ఒక గంట లేటో గంట ముందో సంహవ్ మేనేజ్ అయిపోయి తినేస్తుంది. దాని తర్వాత లంచ్ చాలా లేట్గా తింటుంది, అండ్ తర్వాత డిన్నర్. అది ఇంకా అసలు ఇంకా మనకు సంబంధం లేదనుకుంటుంది, అది మన పాటే కాదు పడుకొని. అది ఇంకా డిన్నర్ లా ఉండదు. ఆ డిన్నర్ ఏముంటుంది, స్నాకింగ్ లా ఉంటుంది. అప్పుడు వస్తారు స్విగ్గీ భయ్య కాల్స్. కానీ మీకు విషయం తెలుసా, నేను గత 2-3 రోజుల నుంచి భయ్యాన్ని కట్టిపోయాను. వద్దనుకున్నావా? నేను ఇంకా రిలేషన్షిప్ కట్ చేసేసాను. అది ఎప్పటివరకు కట్ అవుతుందో తెలియదు, కానీ భయంకర ఇస్తా కట్టినే అవుతా, అంతే కదా. అక్క తమ్ముడు బంధం ఎప్పుడు విడిపోదు, అన్నా చెల్లెలు బంధం బంధం ఎప్పుడు విడిపోదు. ఓకే. సో ప్రస్తుతానికి ఏదో కొంచెం గ్యాప్ తీసుకుందాంలే, భయ్యాతో అలా దూరంగా ఉందాం అనుకున్నాను. ట్రై చేస్తుంది. అంటే మా అత్తగారు చెప్పారు కొంచెం ఎర్లీగానే తినేసి పడుకో అని చెప్పి, అంటే తెలియకుండా క్రాష్ అయిపోతున్నా పిల్లలతో. ఎందుకంటే తెలిసి తెలియక అండి, ఏం చేసినా చేయకపోయినా మనం వాట్ ఎవర్ ఇట్ ఇస్ మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా సమ్ అదర్ ఫిజికల్ యాక్టివిటీయో మెంటల్ స్ట్రెస్ మనకి ఉంటుంది. సో ఆ టైంకి చాలా ఎగ్జాస్టెడ్ అయిపోతాం. అండ్ తను పాలు ఇస్తుంది, చాలా రకరకాలుగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. సో నేనేమంటానంటే వాడికి తినిపించేటప్పుడు నీకు ఆకలి వేసినా వేయకపోయినా 2 ముద్దలు తినేస్తే నీ బ్రెయిన్ ఏమన్నా అలర్ట్ అవుతుందంటే నేను తినేసా, నా డిన్నర్ అయిపోయింది, ఓకే లెట్ మీ రిలాక్స్ అన్నట్టు ఉంటుంది. ఆ మిడ్ నైట్ నీకు ఎప్పుడైనా ఆకలి వేస్తే కూడా పొద్దున్న తిందాంలే అనుకొని నువ్వే అనుకోవాలా, అనుకొని పడుకో. సో దట్ ఎర్లీ లేసి ఎర్లీ బ్రేక్ఫాస్ట్ చేస్తావు. అలా ఒక వారం చేసి చూడు సమీరా ప్లీజ్ అన్న రిక్వెస్ట్ చేశానండి. అదే మాట డాక్టర్ కూడా చెప్పారండి. గత 2 రోజులుగా చేస్తున్నాను, ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే. లంచ్ కూడా నేను బిఫోర్ 1-1:30 తినేసాను. బ్రేక్ఫాస్ట్ బికాస్ బ్రేక్ఫాస్ట్ ఎర్లీగా టైంకి అయిపోతుంటే లంచ్ టైంకి అయిపోతుంది. అండ్ నిన్న ఈవినింగ్ కూడా డిన్నర్ అర్హాన్కి 6:30 తినిపించినప్పుడు తనతో పాటు తినేసాను. అండ్ ఇంకా పిల్లలు 7 కల్లా, అంటే అర్హాన్ 7కి పడుకున్నాడు, వాళ్ళతో నేను పడుకుండిపోయాను. ఎగ్జాస్ట్ అయిపోతున్నాను కాబట్టి. అండ్ మీరు ఇందాక చెప్పారు కదా స్ట్రెస్ అవన్నీ కూడా, యాక్చువల్లీ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఇవి 2 కూడా అగ్రివేట్ అవుతాయంట గ్యాస్ ఇష్యూస్కి. సో డాక్టర్ అడిగారు యాంగ్షియస్ ఉంటావా, స్ట్రెస్ తీసుకుంటావా అని. ఏంటంటే మన హార్ట్ బీట్ కూడా ఫాస్ట్ అవుతుంది, మనం ఎంత ట్రై చేసినా మన బ్రెయిన్ అలర్ట్ అయిపోతూ ఉంటుంది, నిద్ర పట్టదు. మనం పడుకోవాలని కళ్ళు మూసుకున్నా మనకి ఏవేవో ఆలోచనలు వస్తాయి. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యాంగ్జైటీ. అది ఏదో చేయాలి, రేపు ఇచ్చేయాలి, నేను ఇదేదో చేసేయాలి, ఈరోజు రేపు నేను వీడియో ఎడిట్ చేసేయాలి, నేను అంతే సంగతి. ఇంకా దీంతో నాకు మిలియన్స్ వచ్చాయి. ఇప్పుడు ఎలా ఉందంటే లాంగ్ ఫార్మాట్ వీడియో షూట్ చేస్తున్నానా, పెద్ద స్ట్రెస్ నాకు ఏమైపోయిందంటే షార్ట్స్ ఎడిట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం. సరే వాయిస్ ఓవర్ ఇద్దామంటే అక్కడ ఆమెరు పడుకుంటాడు, నైట్ టైం ఇద్దామంటే పిల్లలు 2 పడుకుంటారు. 2 ఉన్న టైంలో నేను బయట వదిలి రాలేను, నేను ఎగ్జాస్ట్ అయిపోయి వాళ్ళతో పడుకుండిపోతున్నా. ఇంకా సగం టైం నాకు స్ట్రెస్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ షార్ట్స్ తోనే అయిపోతుంది. నేను మాత్రం చాలా చిల్ అయిపోయానండి ఈ మధ్య. అంటే నేను ఇలాగే ఒకప్పుడు అయ్యో నేను ఏం చేయలేకపోతున్నా, షార్ట్స్ చేయలేకపోతున్నాను, చేయట్లేదు, ఇట్లా చేయట్లేదు. సరే తనకి నేను అప్పగించాలన్నా నేను చేసి ఇవ్వాలి కదా, అవ్వట్లేదు అని.
తర్వాత నేను అనుకున్నాను ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నాను, అసలు ఎట్లా వీలైనప్పుడు చేద్దాము, రిలాక్స్. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను ఎవ్రీ అప్డేట్ ఇస్తాను. అది ఒక రోజు కావచ్చు, ఒక రోజు లేట్ కావచ్చు, ఎర్లీ కావచ్చు. ఎర్లీగా అయినప్పుడు ఎర్లీగా చేద్దాం, లేదంటే లేదనుకొని గత 3 వీక్స్ నుంచి ఒక షార్ట్ని అలాగే అనుకుంటూ రిలాక్స్ అయిపోయానండి. కానీ బట్ ఇట్స్ ఓకే అనుకుంటూ ఉన్నా. ఇట్స్ ఓకే, సమ్ టైమ్ ఇట్ హ్యాపెన్స్. అండ్ వీఆర్ బికాస్ అందరు పని చేస్తున్నారు మీరే ఒకళ్ళే బిజీయా అని అనుకున్న డౌట్స్ కూడా మీకు రావచ్చు ఏంటి అని. మా ఇంట్లో చాలా మంది ఉంటామండి, మేము ఆల్మోస్ట్ 15 మెంబర్స్ పైన ఉంటాము. పైగా మా పిల్లలు, మేము అందరము అన్నీ చూసుకోవాలి. సో ఇట్ డెఫినెట్లీ టేక్స్ అవర్ ఎనర్జీ, టైమ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో అందుకే కొంచెం బిజీగా ఉంటాం, అంతే తప్ప. అండ్ అదంతా మేము రికార్డ్ చేసి చూపించలేము మా ఎంత హెక్టిక్ గా ఉంటుందని చెప్పి, బికాస్ కెమెరా ఎత్తే టైం కూడా ఉండదు. అంటే మార్నింగ్ అసలు హైలీ ఇంపాసిబుల్ అనుకోండి. వాళ్ళు స్కూల్కి వెళ్తే అమ్మయ్య అనుకుంటుంటే ఎప్పుడు వాళ్ళు అలా లిఫ్ట్ అలా క్లోజ్ అవుతాం, ఓకే చలో అమ్మ అయిపోయింది ఒక పని, నెక్స్ట్ ఏంటి అన్నట్టు ఉంటుంది అనమాట. అలా డెఫినెట్గా కొందరు మదర్స్ ఎవరైతే జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నారో వాళ్ళందరూ రిలేట్ అవ్వరని అన్ను. సో ఇదండి మా బాధలు. ఇంకా సో చిల్ రిలాక్స్, హడావుడి పడకు, టెన్షన్ పడకు, ఎప్పుడైతే అప్పుడే చెయ్యి, రిలాక్స్గా చెయ్యి. చిల్గానే ఉంటున్నాను, సరే చిల్ అవుదామని చెప్పి కొంచెం రిలాక్స్ అవుతే అలా తప్పని ఆల్గారిథం పడిపోద్ది. నో ప్రాబ్లం, మళ్ళీ దాన్ని కింద నుంచి లేపాలి, అది ఇంకా హెక్టిక్ అయిపోతుంది. దాని గురించి ఆలోచించకు. ట్రస్ట్ మీ, ఐమ్ టెల్లింగ్ యూ దిస్. మీరందరూ సపోర్ట్ చేస్తారా? డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు, బికాస్ దే నో యూ, దే నో అస్. సో మే వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ అంటే వాళ్ళకు ఎంటర్టైన్ చేయాలి, మేము ఇవ్వాలి డెఫినెట్లీ, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ హెల్త్. అండ్ టోటల్గా మనం అసలు అంత టెన్షన్ పడి చేయాల్సిన అవసరం లేదు. చిల్, రిలాక్స్. ఇంత స్ట్రెస్ మాకెందుకు అవుతుంది, వేరే వాళ్ళకి అవ్వట్లేదా, యూట్యూబర్స్ ఎంతమంది చేస్తున్నారు చెప్పట్లేదు అని డౌట్ కూడా రావచ్చు మీకు. ఇది ఎందుకు అవుతుందంటే మేము మాదే ఎడిట్ చేసుకుంటామండి, మేమే అన్నీ చూసుకుంటాం కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ థర్డ్ పార్టీ. అంటే వేరే వాళ్ళకి ఇచ్చి XYZ మీడియాస్కో ఇచ్చి వాళ్ళు ఎడిట్ చేసుకొని వేరే వాళ్ళు వచ్చి షూటింగ్ దగ్గర వాళ్ళే వస్తారు, వాళ్ళే షూటింగ్ చేసుకుంటారు, వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే ఎడిటింగ్, వాళ్ళే థంబ్నెయిల్స్, వాళ్ళే టైటిల్స్, వాళ్ళే అన్నీ చేసుకుంటారు. సో వాళ్ళు జస్ట్ అలా యాక్ట్ చేసి ఇచ్చేస్తారు. మేము యాక్ట్ చేయము. వీఆర్ వెరీ రా అండ్ వెరీ న్యాచురల్. నేను day 1 నుంచి చెప్తున్నాను. అండ్ వీ డోంట్ వాంట్ దట్ ఆల్సో. అంటే ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళది, మా పర్సనల్ చాయిస్ ఇది. కాబట్టి ప్రస్తుతానికి ఇలా ఉన్నాము, ఫ్యూచర్లో ఏంటనేది తెలియదు. సో ప్రస్తుతానికి మేము ఇలా ఉన్నాము. ఐ హోప్ మీ నిజంగా మా జెన్యూన్ స్ట్రగుల్స్ని మీరు అర్థం చేసుకుంటారు అండ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సో తను చెప్పినట్టు మీరు సపోర్ట్ చేస్తారా అంటే మీ అందరి తరఫు నుంచి నేను మాటిస్తున్నాను, ఎస్ విల్ డెఫినెట్లీ సపోర్ట్. అలా అని అలాగా 3 weeks 4 weeks మరీ చేయకు, వీలైనప్పుడు కొంచెం ఒకటైనా అందిస్తూ ఉంటే మేము చూసుకుంటాం. అండ్ బికాస్ షీఈస్ అ న్యూ మదర్ కదండి, సో ఇంకా మనం ఇంకా కొంచెం ఇచ్చేయచ్చు, అంటే ఏమంటారు, లీనియన్స్ ఇచ్చేయచ్చు. ఓకే ఇట్స్ ఓకే అని అనవచ్చు. బికాస్ ఎస్ షీఈస్ అ న్యూ మదర్. ఆమెతో కూడా బిజీగా ఉంటుంది. అర్హాన్ గురించి మీ అందరికీ తెలుసు, వచ్చాడంటే అసలు తల్లిని వెళ్ళే వరకు వదిలిపెట్టాడు, వచ్చిన తర్వాత వదిలిపెట్టాడు. ఎవ్వరు వచ్చినా అమ్మ కావాల్సిందే. సో వీ అండర్స్టాండ్ అండ్ వీ డూ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. అండ్ ఏం మాట్లాడాలి ఏం చేయాలి అర్థం కాక మా అత్తగారు వచ్చి ప్లీజ్ నాకు కొంచెం కంటెంట్ కావాలనగానే మా అత్తగారు నాకు ఇంత మాట్లాడి పెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ అలానే మా అన్ని ఫ్యామిలీ ఛానల్స్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ మా తపస్సు కూడా ఫైనలీ షీ స్టార్టెడ్ వ్లాగింగ్. సో తన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి. బికాజ్ మేమందరం ఏం బిలీవ్ చేస్తామంటే, మేము యాజ్ అ ఫ్యామిలీ మా తబస్సుమ్ని ఎంత సపోర్ట్ చేస్తూ ఎంత ఎంకరేజ్ చేస్తామో మీరందరూ కూడా మా వాళ్ళు అంటూ మా తబస్సుమ్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తారు. ప్రతిసారి ఎవ్రీ సింగిల్ టైం తను ఏం చేసినా మా తబస్సుమ్ అక్క, మా కూతురు, మా చెల్లి అన్నట్టు మీరందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ దానికి. అండ్ అన్ని ఫ్యామిలీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా. బాయ్ గాయ్.